హలో This call is now being recorded. హలో హలో అన్న, గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. ఎవరన్నా? ఏం పేరు? అన్న మైఫాలే కదా అన్న? మీ పేరు ఏం పేరు అన్న? నా పేరు కనకయ్య అన్న. ఎక్కడ నుండి అన్న? సిద్దిపేట డిస్ట్రిక్ట్ అన్న. ఏం పని చేస్తారన్నా? నేనా అన్న? ఏం పని చేస్తుంటారు? నేనా ఏం పని చేస్తుంటారు? ప్రొఫెషన్, మీ వృత్తి ఏం చేస్తుంటారు? మా ప్రొఫెషన్ అన్న, వృత్యా? ఏం పని? బిజినెస్ అన్న. చెప్పండి అన్న. ఏం లేదన్నా, ఇదే రైతు బంధు కోసం అని. అవును, పొద్దున్న నుంచి 2-3 రోజుల నుంచి అవే కాల్స్ వస్తున్నాయి. చెప్తున్నా అన్న, మాట్లాడదాం అంటే అడుగుతున్నా, నేను కూడా అడుగుతున్నా, మీకే మద్దతుగా మాట్లాడుతున్నా. ఇస్తలేరు, క్లారిటీ కూడా ఇవ్వట్లేదు, స్పష్టత ఇవ్వట్లేదు. మనం అడగాల్సింది, అందరం అడుగుదాం. ఏడన్నా, ఒక్కొక్క గుంటకు ఒక్కొక్క రూపాయి వేస్తారా అన్న? ఒక్కొక్క గుంటకు కాదు, ఒక అర్ధ ఎకర లోపు ఉన్న వాళ్ళకి వేయాలి, లేకపోతే ఎకర లోపు ఉన్న వాళ్ళు పూట చేస్తారు. అది అది ఎకర లోపు ఉన్న వాళ్ళకి కూడా ఒకరికి కూడా రాలే. ఎన్నో ఒక నోటికి ఒకరికి వచ్చింది. మళ్ళా ఒక్కొక్కరికి ఫస్ట్ 1 రూపీ పంపుతురట. అది ఏంది అది? నాకే విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ ఇంతకు ముందు వేసినట్టు వేయచ్చు కదా. ఏంది, ఏమైతుంది? మరి మరి ఎవరు స్పష్టత చెప్తలేరు. మనం అడగాల్సిందండి ఇక రైతులందరం గట్టిగా. ఎందుకు రైతులు ఎందుకు అడుగుతారన్న? నువ్వు కూడా సోషల్ మీడియా పెట్టి మళ్ళీ ఏం చేయాలంటే, నువ్వు కూడా మళ్ళీ వ్యతిరేకం చేయాలి కదా అన్న. అప్పుడు కేసీఆర్ పరిపాలన అప్పుడు ఆయనను గద్దె దించాలి. మళ్ళీ ఒకటి, ఆయన అందరినీ కాళ్ళు మొక్కుకుంటా నువ్వు ఓట్లు వేపియలే కదా అన్న. నేను కూడా ఉంటాను, మీతో ఉన్నాను నేను అంటున్నానా? ఏడుంటావన్నా? నువ్వు ఓ దగ్గర ఉంటావు, మేము ఓ దగ్గర ఉంటాం. నువ్వు ఏడొక్క దగ్గర కలిసి టచ్ చేద్దాం అన్న. అందరినీ అన్న. అన్న ఒక నిమిషం అర్థం చేసుకో అన్న, నేను చెప్పేది. ఇప్పుడు నువ్వు ఓటు కోసం కరెక్టే, ఆయన 10 ఏళ్ళు చేసిండు, తప్పు చేసిండు అనుకో, నువ్వు ఒక్కొక్కరిని కాలు మొక్కుకుంటా నువ్వు కేసీఆర్ ఓటేయద్దని చెప్పినావు కదా. అవును. మీ పేరేం పేరు అన్నారు నాకు చెప్పండి అన్న. మీ పేరేం పేరు అన్నారన్నా? కనకయ్య అన్న. కనుక ఇప్పుడు మాట్లాడండి, చెప్తా. ఇప్పుడు అడగండి. చెప్పన్నా. అట్లా చెప్పినావు 10 ఏళ్ళు, సరే ఆయన చేసిండు, తప్పు చేసిండు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు డిసెంబర్ 9 తారీఖు నాడే రైతు బంధు అకౌంట్ లో టకా 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 పడతాయి అన్నాడు. డిసెంబర్ 9 వాయే, ఇప్పుడు జనవరి 9 కూడా వచ్చింది దగ్గర దాకా. అవును. ఏమైందన్నా? మళ్ళీ ఒకటి అన్న, ఇంకో నిమిషం. ఆయన మాఫ్ చేసుడుతోనే ఆయన వెనక ముందు బడ్జెట్ నువ్వు అప్పు చేసిండా? నువ్వు అప్పు చేసిండన్నా, అప్పు చేసినంత మాత్రాన నువ్వైతే కడతలేవుగా. 2 లక్షలు చేసిండు, 1 లక్ష చేసిండు ఒక క్యాండిడేట్ కు. ప్రజెంట్ గవర్నమెంట్ కు నువ్వు అయితే 1 రూపాయి కడతలేవుగా. అంటే జిఎస్టీ రూపంలో కడుతున్నాం, అందరం కడుతున్నాం. నేను కడుతున్నా, నువ్వు కడుతున్నావు. పబ్లిక్ కట్టాలి మళ్ళీ. జిఎస్టీ రూపంలో నేను కడుతున్నా, నువ్వు కడుతున్నావు, అందరు కడుతురు. కాకపోతే నీ మీద అయితే పలానా మైఫాల్ యాదవ్ అనేది 1 లక్ష రూపాయలు గవర్నమెంట్ కట్టాలని నీ దగ్గరికి అయితే ఓళ్ళు రాలే కదా. ఇక డైరెక్ట్ కట్టాం కానీ అన్ని వస్తువుల ధరలు పెంచుతారు కాబట్టి అందరం కడతామా? అవునా కాదా అన్న? ఇప్పుడే కదా, భవిష్యత్తులో అయినా అన్న ఈ ధరలు పెంచినప్పుడు మనం కొనుక్కోవాల్సిందే. అది పాల ప్యాకెట్ ధర పెంచవచ్చు, నూనె ప్యాకెట్ ధర పెంచవచ్చు. ఆల్రెడీ కొంత పెరిగినా ఇంకా పెంచుతారు. అవన్నీ మనమే కట్టాలి కదా. కానీ మీరు అన్నట్టు ఒక్కసారి గంప గుత్తగా కట్టం కానీ రోజుకింత కడుతున్నట్టే కదా ధరలు పెంచుతాయి ఇవన్నీ. కరెక్టే అన్న. మన మీద వేసిండు, సరే అప్పు చేసిరు. అప్పు చేసినంత మాత్రాన మాత్రం మనమైతే మన చేతి నుంచి రూపాయి అయితే గవర్నమెంట్ కడతలేం కదా. కాకపోతే జిఎస్టీ రూపంలో మన నూనె ప్యాకెట్ కొంటుండొచ్చు, పప్పు కొంటుండొచ్చు, ఆయిల్ కొంటుండొచ్చు, పెట్రోల్ పోసుకుంటుండొచ్చు. దాని పరంగా మన ఖర్చులు అనేది గవర్నమెంట్కి వెళ్తున్నాయి. కాకపోతే మన చేతి నుంచి అయితే మాత్రము వాళ్ళకైతే మనము గవర్నమెంట్ పే చేస్తలేం కన్నా నువ్వు నెలకి ఇంత కట్టాలని. అవును. ఈఎంఐలు కట్టడం ఉండదు, లేదంటే ఒక్కసారి క్యాష్ తీసుకొచ్చి కట్టడం ఉండదా? అది మీరు లైవ్ అనేది మీరు మీ పిఎంఆర్, అది పిఎంఆర్ మీ పిఎంఆర్ టీవీ, పిఎంఆర్ టీవీలా మీరు ఒక్కొక్కరిని నెగ్లెక్ట్ చేసుకుంటూ మాట్లాడిరన్నా. అప్పుడు ఎలక్షన్ అప్పుడు మీ వీడియో వల్లనే చాలా మంది అట్రాక్షన్ అయ్యి, సరే మీది కూడా కరెక్టే కావచ్చు, వాస్తవమే కావచ్చు అని చూస్తారు. ప్రజలు చాలా చూస్తారు, ఇంకా వెయిట్ చేస్తారు. ఏమైందన్నా అని నేను అడుగుతున్నా అన్న. నాకు నీ మీద నాకేం కోపం కాదు, నువ్వు నాకు అదేం కాదు, నేను నీకు ఏదేం కాదు.
కాకపోతే అడగాల్సి వస్తుంది, అడుగుతాను అంతే అన్న. అన్న మీరు అడగడం తప్పు లేదు, అడగండి. ఎందుకంటే మేము రాష్ట్రం అంతా అప్పుడు మాకు ఎంత వీలు ఉంటుందో తిరిగి కేసీఆర్ కు వ్యతిరేకంగా చేసినప్పుడు చాలా మంది మీరు అన్నట్టు ప్రభావితం అయ్యారు, వ్యతిరేకంగా కూడా ఓటు వేసిర్రు. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళు గెలిచిర్రు, వీళ్ళు చెయ్యాలా, వీళ్ళు చేయకపోతే ఇప్పుడు మేము ఎవరైతే కేసీఆర్ కు వ్యతిరేకంగా తిరిగినామో అందరం బాధ్యత. అన్నా ఒక నిమిషం అన్నా, నువ్వు అనుకుంటుండొచ్చు ఈయన టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నాకు చేసి ఫోన్ చేసి కాంగ్రెస్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుండొచ్చు, కానీ అట్లా అని కాదు. ఏ ప్రభుత్వం అయినా సరే మనం, మీరైతే ఎలక్షన్ ముందు అయితే మీ పిఎంఆర్ న్యూస్ చూస్తున్నా అన్న, నేను చూస్తా, మీరు పబ్లిక్ అయితే మస్తు డైవర్ట్ చేసిరు అన్న. పబ్లిక్ వచ్చిన మూడ్ అనేది అట్లా డైవర్ట్ చేసిరు. సరే కానీ వాళ్ళు 10 ఏళ్ళు చేసిరు కాబట్టి ఈయన 10 ఏళ్ళు చేయండి నడవని. కానీ ఆయన చేసింది, ఆయన ఏం చెప్పిండు ఒక మాట, కేసీఆర్ 2 లక్షలు చేస్తుండు, నేను 2 లక్షలు చేస్తా, మీరు వెంటనే పోయి 2 లక్షలు అప్పు తెచ్చుకోమని చెప్పిండు. ఒక్కొక్కరు తెచ్చుకున్నాడు, అదే మాట మీద ఒక్కొక్కడు 1 లక్ష కాదు 2 లక్షలు తెచ్చుకున్నాడు. ఏమే 9 తారీఖు ఏటివా, డిసెంబర్ 8వా, ఇప్పుడు జనవరి వచ్చింది, 10 తారీఖు వస్తుంది. అవును, ఇప్పుడు అన్న మాట తప్పిందన్న మాట అందరికి కళ్ళ ముందు కనబడుతుంది అన్న. అది నోటి మా పేరు ఊకే మర్చిపోతున్నా, అడుగుతున్నందుకు ఏమనుకోదు. మీ పేరు ఏం పేరు అన్నారు చెప్పండి అన్న. చెప్పినా అన్న 2 సార్లు చెప్పినా. సారీ మళ్ళీ ఒకసారి చెప్పండి. కనకయ్య అన్న. కనకయ్య అన్న, అది మీ ఫోన్ ఊకే మాట్లాడేటికి పేర్లు మర్చిపోతున్నాం. కనకయ్య అన్న, అడుగుతున్నందుకు ఏమనుకోదు. ఇప్పుడు మీరు వాళ్ళ అన్నది మీరు గుర్తు చేసిరు, అవన్నీ వాస్తవాలే. వాళ్ళు ఇప్పటికీ ఇంకా ఇయ్యలేదన్నది కూడా వాస్తవమే. సరే అన్న, ఇంకోటి ఓకే సరే, ఆయనకు ఇంకా ఊళ్ళో బయట అన్నట్టు కొత్త ఎక్కిండు, కొత్త సంసారం సరిదిద్దుకోవాలి, అదొకటి అంటారు. అవును సరే, కేసీఆర్ 7,700 కోట్లు రైతు బంధు కోసము తీసి రెడీ పెట్టిండు. ఒక రోజు తెల్లారి వేస్తా అని ఒప్పుకుంటే కథం వీళ్ళు పోయి ఎన్నో ఎలక్షన్ కోడ్కో ఎక్కడనో అది దానికి కేసు వేసేసాడు. అవునా కదా? వేసినాక కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పేది చెప్పండి. ఎలక్షన్ కమిషన్ ఆయన వేస్తా అన్నాడు, 28వ తారీఖు నాడు వేస్తా అన్నాడు. అది వీళ్ళు ఏం చేసారు, దీని వల్ల కాబట్టి మభ్య పెట్టి వీళ్ళు ఓట్ల కోసం ఇట్లా వేసుకుంటారేమో అని వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కు కేసు వేసారు. సరే వేసిరు, అయిపోయింది. డిసెంబర్ గెలిచిన తర్వాత 3 తారీఖు రిజల్ట్ వచ్చిందా? 3 తారీఖున రిజల్ట్ అన్న. అవును, 3 తారీఖున రిజల్ట్ వచ్చిందన్న. 9 తారీఖు నాడు నీకు 3 తారీఖు నాడు రిజల్ట్ వస్తే 4 తారీఖు నాడు 5 తారీఖు 9 తారీఖు 9 తారీఖు నాడు మీకు 7,700 కోట్లు మీ రైతు బంధు ఎక్కడ టకటకే ఇస్తామని చెప్పారు. ఏమైందన్న? మీరు అడగాలన్న. మీరు ప్రజల్ని మభ్యపెట్టి మీరు ఓట్లు వేయించారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా అపోజిట్ అయ్యి మీ పిఎంఆర్ న్యూస్ వల్ల మీరు కూడా ఛానల్ పెట్టాలన్నా, ఆన్లైన్ పెట్టి వీడియోలు పెట్టి చేస్తూ మళ్ళీ చేయాలి, వ్యతిరేకం చేయాలి కదా. మీరు అన్నయ్యని వాలిడ్ క్వశ్చన్స్ అన్న, నేను అడుగుతున్నా కానీ అది బాగా వైరల్ కాకపోవచ్చు. నేను సందర్భం ఉన్నప్పుడల్లా అడుగుతున్నా, రైతులకు క్లారిటీ ఇవ్వండి, స్పష్టత ఇవ్వండి. ఒకటి. రెండోది, మీరు మాట్లాడుతున్నది కూడా నేను గవర్నమెంట్ కు తెలవాలని చెప్పేసి నన్ను తిట్టినా సరే, నన్ను ప్రశ్నించినా సరే ఇదే ఛానల్ పెడుతున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే అడిగారు అన్న, ఒక్క నిమిషం అన్న. ఇప్పుడు నేను మాత్రం నేను తిట్టుకోవట్లేదు, నేను తిడతలేను. కాకపోతే అన్న మీరైతే తిట్టట్లేదు, ప్రశ్నిస్తారు. ఉన్న ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్నలో కూడా వ్యాలిడ్ ఉంది. నేనేం మిమ్మల్ని తప్పు పట్టట్లేదన్నా. మీరు అడుగుతుంది 100% కరెక్ట్, నేను కాదన్నా. అన్న ఇంకొకటి, వేరే ప్రజలు మాట్లాడుతుంటే నువ్వు నెగ్లెక్ట్ గా మాట్లాడుతున్నావు వాళ్ళని. మీరు ఒక మాట అన్న ప్రజెంట్ అన్న, నువ్వు నెగ్లెక్ట్ గా మాట్లాడుతున్నావు. ఒక్కొక్క వీడియో చూస్తున్నా నేను. నువ్వు ఏమంటున్నావు, ఒక ప్రజలు చేస్తున్నారు, ఒక రైతు బంధు 1 ఎకరా ఉన్నోడు చేస్తుండ్రు, 2 ఎకరాల నుండి చేస్తుండ్రు. ఓ అవునా, ఓ ఇట్లా మాట్లాడొద్దన్నా. నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడుతారు, వాళ్ళ ఆలోచన వాళ్ళు మాట్లాడుతున్నా. నేను ఒక నిమిషం చెప్తున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా, ఇప్పుడు మీకు ఎక్కడన్నా నేను మళ్ళీ ఒకటి, నువ్వు మాట్లాడుతున్నా వాళ్ళ ముసలోడు మాట్లాడుతున్నావు, వానికి స్టడీ అవసరం అన్నా. వానికి అవసరం అయితే రైతు బంధు అవసరం ఉంది ఒక రైతుకు. మీ పిల్లలు ఏం చేస్తారు, నువ్వు మొత్తం ఈ మ్యాటర్ ఇచ్చి పెట్టి నువ్వు స్టడీ మీద కన్వర్ట్ చేస్తున్నావు. సరే, వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు లెంకలాడుకుంటారు. కానీ నువ్వు ఆయన అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పాలి అంతే. నువ్వు మళ్ళీ దీని అన్నా దీన్ని మర్చిపోయేటట్టు చేసి నువ్వు ఎంత చదువుకున్నావు,
నువ్వు ఏం చేస్తున్నావు, నీకు భూమి ఎంత ఉంది, ఎకరు ఉందా, అర్ధ ఎకరు ఉందా, 2 ఎకరాలు ఉందా, ఇట్లా కన్వర్ట్ చేయొద్దన్నా. వాళ్ళు అడిగిన దానికి నువ్వు క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంతే. ఒక్క నిమిషం వినండి కనుక ప్రామిస్ చెప్తున్నా, నేను ఏమనట్లేదు. ఒక్క నిమిషం. కొందరు వాంటెడ్ గా మీకు అంటే మీరు ట్రూ, నేను కాదనట్లేదు. కొందరు ఏంటంటే వాంటెడ్ గా నన్ను ఇబ్బంది పెట్టడానికి చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు చెప్తున్నా వినండి. వాళ్ళు ఒకసారి ఏమంటాడు, ఒక ఆయన ఏం చెప్పినా చెప్తే షాక్ అవుతారు. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, చచ్చిపోయాడు అన్నాడు. ఎందుకు అన్న అంటే రైతు బంధు పడక చచ్చిపోయాడు అన్నాడు. రైతు బంధు పడకపోతే ఆత్మహత్య చేసుకున్నాడా, ఎందుకన్నా, ఎంత అప్పు అయిందంటే ఆయనకు 2 లక్షలు అప్పు అయింది అన్నాడు. భూమి ఎంత ఉందంటే 2 ఎకరాలు ఉంది అంటాడు. 2 ఎకరాలకు రైతు బంధు ఎంత వస్తుంది అన్న, 15,000 వస్తుంది అంతే కదా. హలో, మైనస్ ఉందన్నా? 15,000 వస్తుంది కదా. 15,000 16,000? 15,000. 10,000 మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న 15,000 ఇస్తా అన్నాడు. ఏం అవి లేవు ఇవి లేవు. నేను ఒక్క నిమిషం కనుకైనా వినన్న, దండం పెడతా. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నేను మీతో ఎక్కడ కూడా ఏం తప్పు మాట్లాడట్లేదు. మీకు నేను పద్ధతిగా మాట్లాడుతున్నా, మీకు వాల్యూ ఇస్తున్నా, మీరు నాకు వాల్యూ ఇస్తారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే 15,000 ఇవ్వకపోతే 2 లక్షలు అప్పు అయిన ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అంటుండు. సరే, వాళ్ళు పిల్లలు ఎందరంటే ఆగి చెప్తున్నాడు, అంటే 2 అంటాడు. మళ్ళీ ఒక కొడుకు ఒక కూతురు అన్నాడు. ఎంత ఉంటుంది ఏజ్ అని అడిగితే 40 ఉంటుంది, వాళ్ళ భార్యకు 36 ఉంటుంది అన్నాడు. అయితే ఆయన ఏ ఊరు అంటే ఊరు తెలియదు అన్నాడు. అట్లీస్ట్ ఆయన పేరు చెప్పంటే పేరు తెలియదు అన్నాడు. అన్న ఇప్పుడు మీరు ఒక్కటి వాస్తవం చెప్పండి అన్న, రైతులు ఎక్కడన్నా ఏదైనా కష్టం వచ్చి చనిపోతుంటారు, కాదని మనం అనం. కానీ రైతు బంధు పడక చచ్చిపోయింది అని చెప్పడం అబద్ధం కాదన్న. మీరు నిజంగా చెప్పండి. 2 ఎకరాలు ఉన్నాయినా రైతు బంధు పడక చచ్చిపోయింది అంటారన్న. 10,000 రూపాయలు ఒక రైతుకు ఒక 2 ఎకరాలు ఉంటే సరే, వీళ్ళు ఇవ్వకపోవడం తప్పే, అడగాల్సిందే. కానీ 15,000 రూపాయలు ఇప్పుడు సరే ఎమర్జెన్సీలో తెచ్చుకుంటారు కానీ దానికి చచ్చిపోతారు అని అంటే నాకు కంప్లీట్ గా అబద్ధం చెప్పినని నాకు ఒక స్పష్టత. అంటే వాళ్ళు మాట్లాడుతుంటే నిజాయితీగా మాట్లాడుతున్నారా, లేకపోతే నాతో ఆట ఆడుకున్నాడా అని. నాకు మోర్ దెన్ 50% కాల్ నన్ను ఆట ఆడుకుందామనే చేస్తున్నట్టున్నారు. ఇలా పొద్దున్న నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయరు 200 కాల్స్, 200. నేను నిన్ను ఆడుకోవడం లేదన్నా. మీరు ఆడుకోవట్లేదు. కానీ నేను ఏం చెప్తున్నా అంటే, మీకు నేను కొన్నిసార్లు వాళ్ళతో మాట్లాడితే వెటకారం మీకు అనిపించవచ్చు, కానీ మీరు వాళ్ళ ఆడియో వినండి. వాళ్ళు మళ్ళీ మొదట చెప్పింది, మధ్యలో చెప్పిన దానికి, ఎండింగ్ లో చెప్పింది చాలా తేడా చెప్తారు. కొందరు, అందరు అనట్లేదు. అసలు ఎట్లా అంటే అసలు ఏది పడితే అదే చెప్పడం అన్నట్టు అంటే చెప్తున్నా కొందరు. అందుకనే వాళ్ళతో నేను కొంచెం మీరు అది ఇదని అట్లా అడుగుతున్నా. ఒకటి, నువ్వు కేసీఆర్ని ఓడించినావు ఎందుకు ఓడించినావు అని నాకు కొందరు బాగా స్ట్రెచ్ చేసి పిన్ పాయింట్ చేసినప్పుడు, అన్న ఇష్యూ జరిగింది, ఇది పలానా జీవో 46 వల్ల అట్లా ఇబ్బంది అయింది, ఎక్కువసేపు చెప్పాను. కానీ అట్లా అయిందని అది నేను ఎందుకోసం అంత కష్టపడ్డాను అని చెప్పడానికి చెప్పిన తప్ప నేను అలా డైవర్ట్ చేయడానికి కాదన్నా. హలో, సరేనా, డైవర్ట్ చేయలే అన్నా. ఎలక్షన్ కోడ్ ముందు మీరు ఏం మాట్లాడారన్నా? సరే, మీరు డైవర్ట్ చేయలే, ఓకే అన్నా. మీరు ఎలక్షన్ కోడ్ ముందు మీరు మీ పిఎంఆర్ వీడియోలు మేము చూస్తున్నామన్నా. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ వీడియోలు చూసి మీకు అంత ప్రభావం చూపించిన వీడియోలు ఏమనిపించినాయి? ఏదో అనిపించింది ఇక చూసినాము. మీరు దానికి వేయద్దు, దానికి 10 ఏళ్ళు పరిపాలనకి ఇచ్చిర్రు, మళ్ళా దీనికి ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజల కన్నా ఓటు హక్కు మనకి ఇచ్చిర్రు, మన ఇష్టం ఉన్నది కేసుకుంటాం. మీరు కూడా అట్లా పబ్లిక్ ని ఇది మభ్య పెట్టడం ఇట్లా అది సరికాదన్నా. మైపాలన్నా ఈ మాట తప్పు మాట్లాడినామని నాకు చెప్పండి, నేను దానికి ఎక్స్ప్లెయిన్ ఇస్తా. అంటే మీరు ఒక అన్న పర్టికులర్ గా ఈ మాట తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను రైతు బంధు లిమిట్ పెట్టాలి, ఎట్లా పెడతావు, మల్లారెడ్డికి 600 ఎకరాలకు ఎట్లా ఇస్తావు అని కొంచెం బలంగా మాట్లాడాను. లిమిట్ ఓకే అన్నా. కాకపోతే ఎలక్షన్ ముందు మాత్రం ఇప్పుడు నాకు నచ్చిన అంటే నువ్వైనా సరే, ఇప్పుడు నువ్వు కూడా ఒక వ్యక్తివే, నీకు కూడా ఒక ఓటు హక్కు ఉంటుంది, నువ్వు కూడా ఒక పౌరునివి, నువ్వు కూడా ఒక ఓటు వేసేస్తావు, పోయి సాటుకు పోయి పరద సాటుకు పోయి నువ్వు కూడా ఒక ఓటు వేసావు, అది నీ ఇష్టం ఉన్న దిక్కు నువ్వు పోయి వేసేస్తావు, అంతేనా కదా? మీరు ఛానల్ పెట్టుకొని, సరే పెట్టుకోవాలి, మన బతుకు తెరువు కోసం మనం ఛానల్ పెట్టుకుంటాం, ఏదో చేస్తూనే ఉంటాం. కానీ దీనికి దానికి సంబంధించిన మాటలు మనం మాట్లాడొద్దన్న ఏదైనా సరే. దానికంటే ఏదన్నా ఎగ్జాంపుల్ చెప్పన్నా. నేను బతుకు తెరువు కోసం నేను బతుకు తెరువు కోసం పెట్టలే అన్న, నా ఉల్టా 5-6 లక్షలు ఖర్చు అయినాయి. నేను బతుకు తెరువు కోసం పెట్టలే. నేను పెట్టింది, నువ్వు మీరు నమ్మినా నమ్మకపోయినా, నేను నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, ప్రజలకు
సరే ఓకే అన్న, నిరుద్యోగులకు అడుకొచ్చినాం అన్న, మైపాలన్న నిరుద్యోగులకు అడుకొచ్చినాం. సరే, నిరుద్యోగ భృతి వాళ్ళు ఎలక్షన్ హామీల మేనిఫెస్టోలో కూడా ఉంది. ప్లస్ మళ్ళీ వాళ్ళు సోనియా గాంధీ, ఆమె రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ వచ్చి ఒక దగ్గర మీటింగ్, ఇది మన ఇక్కడ సైడ్ ఎక్కడన్నా నాకు గుర్తిస్తలే అన్న, అక్కడ వాళ్ళు చెప్పిరా లేదా, వాళ్ళ భాషలోనే చెప్పారు, ఇంకా మనకు తెలుగులో కూడా చెప్పలే. చెప్పారు వాళ్ళు. ఇప్పుడు మాట బట్టి విక్రమార్క మేము అనలేదు అన్నాడు, అది నిజంగా. సరే అన్న, అది మొన్న లోక్సభ ఇది మన అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అవును జరిగినాయి లేదా? జరిగినాయి అన్న. అలా బట్టి విక్రమార్క అన్న ఏమన్నాడు సారు? అవునన్నా, ఆయన తప్పు మాట్లాడిందని నేనే అంటున్నా కదా. అందాం రేపు భవిష్యత్తులో దాని మీద. ఇప్పుడు ఎటువైపు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, స్థానిక ఎన్నికలు ఉన్నాయి, రేపు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు అడగము అని మీరు అనుకుంటారా? ఎవరు అడుగుతారన్నా? నువ్వు మొత్తం మళ్ళీ దానికి సపోర్ట్ మాట్లాడుతూ నీ వీడియోలు ఏడొస్తున్నాయి. ఇక గెలిచింది, ఫామ్ అయింది, కాంగ్రెస్ సీట్ మీద కూర్చుంది, నడుస్తుంది. సరే ఓకే, నడవని, ఇది ఒక 10 సంవత్సరాలు నడవనన్నా. మేము దేనికైనా మనం పౌరసత్వం కాబట్టి దేనికైనా మనం ఒకే ఉంటాం. కాకపోతే వాళ్ళే మేనిఫెస్టో ఇస్తారు, వాళ్ళే మళ్ళీ నిరుద్యోగులకు ఎక్కడిదని అంటారు అన్న. తప్పే అంటున్నాం. దాని మీద మనం భవిష్యత్తులో అడుగుదాం. భవిష్యత్తులో అడుగుతూనే ఉంటామే కాదు. ఒకసారి వాళ్ళు ఏదైతే చెప్పారో చెప్పిన అన్ని అడగడమే ఉంటది, అడుగుతూనే ఉండాలి. కానీ ఇప్పుడు కేసీఆర్ కూడా అన్నా, మీరు అంటే నేను కేసీఆర్ వ్యతిరేకినాను, మీరు అభిమానం కాదు మ్యాటర్. మీకు తెలంగాణలో 2014లో వచ్చినప్పుడు మన సార్ కేసీఆర్ సార్ కూడా ఒక మాట ఏమన్నాడంటే, నేను 3 ఎకరాల భూమి ఇస్తా గరీబ్ వాళ్ళకి, లేని వాళ్ళకి అన్నాడు. అన్నాడా లేదు? మీరు చెప్పండి. హలో అనొస్తున్నా. ఇప్పుడు నన్ను ఎంతసేపు అడిగిన అడగను ప్లీజ్ దయచేసి. అంటే నాకు ఈయన చుట్టం కాదు, ఈయన నా చుట్టం కాదు, ఇద్దరిని మనం ఏకిపారాయాల్సింది, ఇద్దరిని అడగాల్సిందే అని. మన ఇద్దరికి చుట్టం కాదు. అయితే ఆయన 3 ఎకరాల భూమి ఇస్తా, మంచిగా నేనే మీకు పెట్టుబడి సాయం చేస్తా, మంచి గరీబ్ వాళ్ళు ఎవరు ఉండొద్దు అని అది చెప్పాడు. తర్వాత డబుల్ బెడ్రూమ్ కూడా గరీబ్ వాళ్ళకి నేను ఇల్లు కట్టించేస్తా, అల్లుడు వస్తే ఏడవంటాడు, బిడ్డ వస్తే ఏడవంటాడు అన్నారు. అన్నప్పుడు మనం అడగదానికి పోయి కొందరు ఒక 2-3 నెలలకు ఎంతకు అడిగితే, మొన్ననే తెలంగాణ ఏర్పడ్డది, బిడ్డ ఉట్టంగానే నడుతుందా, అట్లా అని చంటి పిల్లు ఉన్నది, చిన్న పిల్లు ఉందని అన్నరా అనలేదు. మీరు ఒక్క మాట చెప్పండి అన్న. హలో అన్నట్టు అన్నారు. అన్నప్పుడే మనమేం చేసినాం, సరే ఒక 2-3 నెలలు టైం ఇద్దాం, 5-6 నెలలు టైం ఇద్దామని ఆగినాం. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, సేమ్ డైలాగ్, మేము ఏదో లంక బిందెలు వస్తాయి అనుకుంటే అన్ని ఖాళీ బిందెలు ఉన్నాయి, ఉన్నదంతా ఉడుచుకపోయిండు, 6 లక్షల కోట్లు అప్పు చేసిండు, ఇది చేసిండు, మాకు కొంత టైం ఇవ్వండి అనేసరికి మనం అడుగుతున్నామని కాదు. కానీ నెల రోజులైంది, ఇంకా 2-3 నెలలు అవుతుంది, ఇంకొక వారం 10 రోజులు చూసుకుంటూ కూడా మెల్లమెల్ల అడుగుతూనే ఉండాలి. అట్లా అని చెప్పి మనం గమ్మున ఉండాల్సిన అవసరం లేదు. ఈ రాజకీయ నాయకులు అందరు ఇట్లా తయారయ్యారు అంటున్నా నేను. వీళ్ళని ఏం అనట్లేదు. హలో వినొస్తుందన్నా? ఇప్పుడు వాళ్ళు కూడా 3-4 ఏళ్ళ దాకా పసిగొడ్డు, ఆ గొడ్డు, ఈ గొడ్డు అని చెప్పేసి లాస్ట్కి అయితే మాది భక్తు రాజకీయ పార్టీ, మేము అన్నామా, నా 1,00,000 నాగోళ్ళతో దుంతాను నా రామోజీరావు ఫిలిం సిటీని. నేను అనలేదు, ఏడన్నా నేను చూపెట్టు, నేను ఉద్యోగాలు ఇస్తానన్నా, ఏడన్నా నాకు చూపెట్టుది, లేకపోతే నేను డబుల్ బెడ్రూమ్ అయిపోయినాయి కట్టేసినామన్నారు. అంటే కొన్ని దగ్గరలో కడితే కట్టవచ్చు, కానీ చాలా మంది పేదోళ్ళకైతే రాలేవన్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా. డబుల్ బెడ్రూమ్ కొందరు అంటే చాలా తక్కువ మంది అయినాయన్న, చాలా తక్కువ మంది అయినాయన్న. మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి అని, చాలా చెక్ చేయండి మీరు. ఇప్పుడు దళితవాడలకు వెళ్ళండి అంటే, సరే మీ సిద్దిపేటలో కొన్ని ఎక్కువ తీసుకొచ్చుకోవచ్చు, మేము కాదనం, కానీ సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల ఏరియాలో కానీ ఇంకొంత నా బాన్స్వాడ ఒక 10-12 నియోజకవర్గాలలో కొన్ని ఎక్కువ వచ్చినాయి, మనం కాదనలేం. కానీ ఇంకా 100 పైగా నియోజకవర్గాలలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిట్లం సైడ్ వెళ్ళండి, ఆసిఫాబాద్ వెళ్ళండి, ఆదిలాబాద్ వెళ్ళండి, ఖానాపూర్ వెళ్ళండి, ఇట్లా మీకు చెప్తున్నా కొన్ని, భద్రాద్రి, కొత్తగూడెము, కొల్లాపూర్, నాగర్, ఇట్లాంటి కొన్ని చాలా ఏరియాలలో అన్న వాళ్ళు 30% కూడా ఇవ్వలేదన్న. మీరు కావాలంటే మీరు చెక్ చేయండి అన్న, నేను చెప్పేది అబద్ధం నిజమో. 30% కూడా ఇవ్వలేదు. ఒకటి 3 ఎకరాల భూమి కూడా 3 ఎకరాలు కాదు కదా, 3 ఇసాలు అంటే తక్కువ మందికి ఇచ్చారంట. నేను ఇచ్చేది కొద్ది మందికి ఇచ్చి అన్న. ఇప్పుడు మీ ఊర్లో ఒక 100 కుటుంబాలు ఉంటే ఒక 2 కుటుంబాలకు అన్నం పెడితే మిగతా కుటుంబాలు కడుపు నిండినట్టు కాదు కదా. ఇచ్చిన కాడికి అందరికి సమానంగా ఇచ్చిన అయిపోతుంది కదా. ఇస్తే 3 ఎకరాలు కొద్ది మందికి ఇవ్వచ్చు.
ఇచ్చినోడికి 3 ఎకరాలు ఇచ్చినావు, ఒక అన్నకి ఇచ్చినావు అనుకో, మిగతా తమ్ముళ్ళు 2 ఉన్నారు అనుకో, వాళ్ళకి ఒక్క ఎకరం కూడా ఇవ్వకపోతే వాడికి బాధ కాదా? సరే అన్న లెక్క తీస్తే బాగుంటుంది. అట్లనే ఇప్పుడు ఇంకోటి చెప్తా అన్న, ఒక్క నిమిషం అన్న. దళిత బంధు అన్నారు, కొందరికి ఇచ్చిర్రు, ఇంకా మిగతా వాళ్ళకి ఇయ్యలే. ఆ రానోడికి బాధ ఉంటుందా ఉండదా? ఉంటది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, వీళ్ళు రాజకీయ నాయకులు ఇట్లా తయారైపోయారన్న. నేను బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు మీరు అన్న ఇప్పుడు ఏమంటారు అది నిరుద్యోగ వృత్తి మీద కానీ, తర్వాత రైతు బంధు, రైతు రుణమాఫీ మీద ఇప్పుడే వాళ్ళు మాట తప్పిర్రు. కానీ వాళ్ళు ఏమంటారు, కొంచెం టైం అడుగుతారు. అట్లా అని చెప్పి నేను అడగొద్దు, వాళ్ళని వెనకేసుకురామనిలే. మీరు రెచ్చిపోండి, నేను కూడా రెచ్చిపోతే మొదలు పెడదాము. ఇంకా అంత టైం కూడా ఇవ్వద్దు. ఇంకా బీఆర్ఎస్ కన్నా మనం ఇచ్చిన టైం కానీ వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని నేను అంటున్నా. ఎక్కువ కూడా ఇప్పుడు మనం సరే వీళ్ళకి కూడా ఫోన్ ఇస్తున్నా, ఇస్తున్నాము, ఇస్తలేం కానీ వాళ్ళని నోడితే వాళ్ళే అంటారు కదా అన్న కనకయ్య అన్న వాళ్ళు అన్నారు మాట తప్పింది క్లియర్ గా కనబడుతుంది. దాంట్లో ఎవడు ఇంకా రెండో మాట చెప్పడానికి ఏముందన్నా? ఇక మనకు నెక్స్ట్ ఆప్షన్ ఏందన్నా, వాళ్ళ మీద ఇంకా పోరాటం చేయడమే కదా. ఇంకేం చేస్తాం చెప్పు? ప్రజాస్వామ్యంలో మరి గన్నులు పెట్టుకొని కాల్చలేం కదా. కాల్వమన్నా, కానీ మీ వీడియో మళ్ళీ వాళ్ళకి అపోజిట్ లో వస్తలేదు కదా. నేను మీకు వీడియో ఇప్పుడు కాదు కదా, నాతో మాట్లాడిన వాళ్ళు అందరు నన్ను నిలదీసిన వాళ్ళు, ప్రశ్నించిన వాళ్ళ, ఈవెన్ ఒక అతను యూరోప్ నుంచి కూడా నన్ను కోపంతో మాటలు అన్నవి కూడా పెట్టిండు. నేను నా ఛానల్లో పెట్టి మీ పిఎంఆర్ టీవీలో మీరు రీసెంట్ వీడియోలను చూడండి. నన్ను తిట్టినవి పెడుతున్నా, ప్రశ్నించినవి పెడుతున్నా, నేను కూడా వాళ్ళకి మద్దతుగా మాట్లాడుతున్నా, అవన్నీ పెడుతున్నా. తర్వాత నాకు ఎక్కడైనా సందర్భం ఉన్న దగ్గర చేస్తున్నా. ఇంకోటి మీకు చెప్తున్నా, ఇప్పుడు ఆటో డ్రైవర్లది జేబీఎస్కి వెళ్ళి మాట్లాడిన, వాళ్ళకి మద్దతుగా మాట్లాడిన, జీవో 46 బాధితులు ఒక్క నిమిషం జీవో 46 బాధితుల కోసం మేము ఆడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాము. వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోలు మీకు పంపిస్తా. తర్వాత మేము ఇక్కడ దిల్సుఖ్ నగర్ దగ్గర కూడా చేసినాము. ఒక పెద్ద గ్రౌండ్ లో ఒక 400-500 మంది స్టూడెంట్లతో ఈ కాంగ్రెస్ కు బలంగా వ్యతిరేకంగా, అంటే ఎందుకు చేస్తలేరు, మాట ఇచ్చిన ఎందుకు చేస్తలేరు అని చేసిన. ఇప్పుడు రైతు బంధు కోసం కూడా నేను రైతుల తరపునే మాట్లాడుతా అంటున్నా కదా. నేను మాట్లాడుతూ ఉంటా అంటున్నా. నేను ఎట్లా మారిపోయినా? ఓకే ఓకే అన్న. నేను వెనకేసుకొస్తే నేను ఇప్పుడు రేపు మీరు ధర్నాలో కూర్చుండి నాకు అందుబాటులో ఉండి మీతో పాటు నేను కూర్చోకపోతే నువ్వు ఎందుకు అనవచ్చు. ఇప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం చేస్తుర్రు. ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టండి, కారు గుర్తుకు వెయ్యండి అని మనమే 2014లో మన అందరం చెప్పినా ఓటేసినామా లేదా? కారోళ్లకు అవునన్నా అందరం వేసినాం. ఎందుకు? మనకు సమైక్యాంధ్రాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అన్యాయం చేసిరు, ఇది కాలేదు అది కాలేదు అని మనం అప్పుడున్న సిచ్యువేషన్ లో ఏమన్నాం, కేసీఆర్ కి ఒకసారి ఛాన్స్ ఇద్దాము, ఆయన చేస్తేలే మనకు అంత మొత్తం చూసుకుంటాడని ఇచ్చినాం. ఇక మరి ఆయన చాలా మిస్టేక్లు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఇక 10 ఏళ్ళు చాలే. ఇప్పుడు వాళ్ళకైనా 10 ఏళ్ళు తిన్నారు కదా, ఏం తక్కువ, వాళ్ళకి ఏం తక్కువ పడేది ఏముంది, అయిపోయింది, మరి సెట్ అయిపోయారు కదా. ఇప్పుడు అయిపోయింది, మనం మళ్ళీ వీళ్ళకంటే అపోజిషన్ కి అన్నాం. ఇప్పుడు వీళ్ళు తప్పు చేసిర్రు అన్న. 2014 కంటే ముందు 2014 తర్వాత కొద్దిగా డెవలప్ అయిందా లేదా అన్న? ఒకటి చెప్తున్నాను, ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి మీరు కావాలంటే చెక్ చేయండి. 2000 ఇప్పుడు మీరు అన్నారు 14 నుంచి 23 వరకు 9.5 ఏళ్ళలో అయిందా కాలేదంటే డెఫినెట్ గా అయింది, కాదని ఎవడు అనలేడు. కాకపోతే ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి అవుతుంది అన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు చెప్పండి, చంద్రబాబు నాయుడు 2001-4 అంటే 99లో ఉన్నాడు, 2004లో ఉన్నాడు. ఆ 2004 నుంచి 2014 వరకు మధ్యలో డెవలప్ కాలేదని మీరు చెప్పండి రైతుల విషయంలో. హలో అన్న చెప్పు. 2004 వరకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, ఒక 10 ఏళ్ళలో 9 ఏళ్ళలో. హలో చెప్పండి, వినిపిస్తుంది. 2004 వరకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా. ఆ 2004 వరకు చంద్రబాబు ఉన్నాడు నుంచి 2004 నుంచి 2014 వరకు రైతులలో కొంత రాజశేఖర రెడ్డి వచ్చినాక మార్పు రాలేదంటారా? అప్పుడు ఏమాత్రం రాలేదా? 2004 నుంచి 2014లో వచ్చిందన్నా. నేను ఎందుకంటున్నా ఒక్క నిమిషం అన్నా, ప్రతి 10 ఏళ్ళకు ఒక్కసారి ఎంతో కొంత గ్రోత్ ఉంటదన్నా. గ్రోత్ ఉండకుండా ఉండదు. ఎందుకనంటే నీకు ఆదాయము లిక్కర్ది ఒకప్పుడు ఒక 10,000 కోట్లు ఉంటే ఇప్పుడు 50, 60, 70 వేల కోట్ల దాకా పోతుందన్న లిక్కర్ ఆదాయం. నేను అనేది ఏంటంటే లిక్కర్ అన్నదమ్ములు తాగుతారు కదా రోజు. హలో వినిపిస్తుందన్నా? అన్నదమ్ములు తాగే లిక్కర్ మీద ఈ 10 ఏళ్ళు అయింది. రేపు కూడా ఈ 10 ఏళ్లలో మీరు చూడండి, అవునన్నా కాదన్నా
ఇంకా 10 ఏళ్లలో మీరే అంటారు ఈ అంతకంటే కొంత డెవలప్ అయిందని మీరు అంటారు. అంటే ప్రతి 10 ఏళ్ళకి ఎవరు వచ్చినా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, రేపు మళ్ళీ బీజేపీ రావచ్చు, ఇంకొకరు రావచ్చు, ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి మనం ముందుకే పోతామని. ఎందుకంటే మనకు ఆదాయం పెరుగుతుంది. ఈ లిక్కర్, ఎస్పెషల్ గా లిక్కర్ మీద జనాలు తాగుడుకు అలవాటయ్యారు. ఒకప్పుడు ఈత కళ్ళు, తాటి కళ్ళు తాగేది, అంబలి తాగేది, గంజి తాగేది, గట్క తినేది. ఇప్పుడు మొత్తం తాగడానికే పుట్టినట్టు చాలా మంది తాగుతున్నారంట. నా పొట్టు మీరు ఊర్లలో చూడండి. కొన్ని దగ్గరలో అయితే ఇక్కడ మాకు హైదరాబాద్ లో ఇక్కడ పార్షిగుట్టు ఉంటదన్న, కిలోమీటర్ దూరంలో 10 వైన్స్లు ఉన్నాయి తెలుసా. దగ్గర ఒక కిలోమీటర్ కాదు కానీ 4-5 కిలోమీటర్లలో. అరే పొద్దున్న లేచి నుంచి తాగేటోళ్ళు ఉన్నారన్న. తాగుతురంటే ఆదాయం పోతుంది అన్నట్టు. మీరు ఇంకోటి చెప్పండి, మీరు డెవలప్ అయిందా లేదని అడిగినందుకు నేను అవునా కొంత అయిందన్న. మీరు చెప్పండి, ఈ 10 ఏళ్లలో లిక్కర్ సేల్స్ పెరిగిన మాట వాస్తవం కాదంటారా? లిక్కర్ సేల్స్ పెరిగిందా? డెవలప్ ఉంది ఇక్కడ. అవునన్నా, ఇప్పుడు అదే చెప్తున్నా, లిక్కర్ సేల్స్ పెరుగుతుంది కాబట్టి ఆదాయం పెరిగినట్టే కదా. చాలా మటుకు ప్రభుత్వానికి పోతుంది అన్న అది. సరే ఇప్పుడు కేసీఆర్ ఉన్న రోజులు కేసీఆర్ చేతులకు పోయింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డి చేతులకు పోతుంది. మరి లిక్కర్ 4 రేట్లు 5 రేట్లు అన్న, 10,000 కోట్లు ఎక్కడ, 50-60 వేల కోట్లు ఎక్కడ సంవత్సరానికి ఆదాయం? అదే తీసుకొచ్చి నీకు రోడ్డు వేయొచ్చు, నేను వేయలేదు అనట్లేదు, పలానా దగ్గర రోడ్డు వేయొచ్చు, రైతు బంధు వేయొచ్చు. కానీ అంతకుముందు అంత తాగుడు ఉండేనా? మీరు చెప్పండి, 10 ఏళ్ల కింద మనుషులు గింత తాగుతుండేనా? తాగకపోతుండే. ఏం తాగుడు అది? ఆ తాగిన డబ్బులే అంటారు. నేను తప్పు అంటే నువ్వు చెప్పు, మరి వేరే ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినా నాకు చెప్పు. లేదన్నా తాగిపిచ్చి రైతు బంధు వేయడం అనేది మీరు గొప్ప అంటే మీకు కావచ్చు, నాకు కాదు. ఒకటి బెల్ట్ షాపులు అన్న, ఒక నిమిషం, బెల్ట్ షాపులు ఘోరంగా పెరిగిపోయినాయి. వితంతువుల సంఖ్య కూడా ఈ 10 ఏళ్లలో పెరిగిపోయింది. చాలా మంది 25, 26, 27, 30 ఏళ్ల లోపు ఉన్న వితంతువులైన అమ్మాయిలు ఎంతో మంది అయ్యారు అన్న తెలంగాణలో. ఈ పోరగాళ్ళు చాలా మంది తాగుడుకు అలవాటయి లివర్లు ఖరాబ్ అయ్యి దవాఖానలలో డబ్బులు పెట్టలేక. ఇంకోటి, హాస్పిటళ్లలో 10 ఏళ్ల కిందట అయ్యే బిల్లు వేరు, ఇప్పుడు నువ్వు హాస్పిటళ్లలో జాయిన్ అయితే అయ్యే బిల్లు వేరుందా లేదా? పెరిగిందా లేదా? పెరిగిందన్న. హాస్పిటళ్లలో బిల్లు అన్న, హాస్పిటల్లో బిల్లు పెరిగింది, వైన్స్ ఆదాయము పెరిగింది, తాగుడు పెరిగింది. తర్వాత స్కూళ్ళల్లో మనం 10 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన అందరం ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. కానీ ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళ సంఖ్య, చదివిన వాళ్ళ సంఖ్య తక్కువ. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు పెట్టి చదివిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నదా లేదా? నేను చెప్పేది ఏదైనా ఒక్కటన అబద్ధం ఉందా? లేదన్నా. ఇదే చేస్తున్నా. రేపు వాళ్ళు వచ్చినా ఇదే. ఇప్పుడు మనం అనేది ఏంటంటే, భవిష్యత్తులో ఈ ప్రభుత్వం విద్యా వైద్యము ప్రభుత్వం నుంచి ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉండాలి. పేదవాళ్ళు, భూమి లేని వాళ్ళు, ఈ డబ్బు లేక చదివించలేమనో, డబ్బు లేక వైద్యం అందలేదు అనేది ఉండొద్దు. దాని మీద మనం యుద్ధం చేద్దాం, అన్ని పార్టీల మీద చేద్దాం. ఏమైంది, నేనుంటా కదా, నేను అందరం కలిసి చేద్దామన్నా. ఒక సర్వే నీకు తెలుసా అన్న? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే టీఎస్పీఎస్సీ మనకు ఒకటి అది చేసింది, ఒక రిజిస్ట్రేషన్ ఉంటది మనకు. అవును. ఇప్పుడు మన తెలంగాణలో మొత్తం ఎంతమంది ఉంటారన్నా? 30 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 30 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోరు. డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ నుంచి టీఎస్పీఎస్సీ ఐడి చేసుకోవాలి. 30 లక్షల మందికి ఇప్పుడు 30 లక్షల జాబ్స్ వస్తాయా అన్న? 30 లక్షలు ఎందుకు వస్తే వాళ్ళే చెప్పారు కదా, 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, 2 లక్షలు వేస్తామని చెప్పారు. తర్వాత ఎవరెవరైతే ప్రతి సంవత్సరం రిటైర్మెంట్ అవుతారో రిటైర్మెంట్ అయిన జాబులు కూడా ప్రతి సంవత్సరం వేస్తున్నారు. అసలు ఒక అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇదే ఇంతమందికే వస్తుంది. ఇక ప్రతి ఏటా వస్తే 10,000, 15,000 మందికి ఇది అయిపోయినాక వస్తాయి. అందరికి వేయమని మనం అనలేదన్నా. మీకు సరే మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు మనం కేసీఆర్ వాళ్ళ నిరుద్యోగులను మేము ఎందుకు ఎక్కువ కోప్పడ్డ విషయం మీకు చెప్తున్నా, వినండి అన్న. మాకు నిరుద్యోగులకు ఉద్యోగాలు అందరికీ ఇయ్యలేరు అనే దాని మీద కాదన్నా, ఉన్న ఉద్యోగాలను పారదర్శకంగా నిజాయితీగా భర్తీ చేయనందుకు కావాలంటే గ్రూప్ 1, గ్రూప్ 2 గ్రూప్ 1 2 సార్లు రద్దయింది. రేణుకా, ప్రవీణ్ ఇద్దరిని అరెస్ట్ చేసిరు వాళ్ళే. కానీ పెద్ద తలకాయల తప్పు కూడా ఉన్నట్టే, వాళ్ళని సస్పెండ్ చేయలేదు, వీళ్ళని అరెస్ట్ చేయలేదు. సరే ఒక్కసారి తప్పు అయిపోయింది, హైకోర్టు రద్దు చేసింది. మళ్ళీ హాస్టల్లో ఫీజు కట్టాలంటే నెలకు 5,000 రూపాయలు, మీకు తెలుసు కదన్నా. ఇప్పుడు రద్దు అయితే మళ్ళీ మొదటి నుంచి హాస్టల్లో అమ్మ రద్దు అయింది నాకు ఒక 5-6 నెలలు ఫ్రీగా పెట్టమంటే ఎవరన్నా హాస్టల్లో ఫుడ్ ఫ్రీగా పెడతారన్నా? పెట్టరన్నా, వాళ్ళు పెడతారు. మళ్ళీ ఉల్టా డబ్బులు అయితే కావా?
నెలకు 10,000 రూపాయలు ఇప్పుడు 5-6 వేలు హాస్టల్కి అయితే, మనకు సబ్బుకు షాంపుకు అయితే ఇంకొక 4-5 వేలు 3,000 10,000 అయితే అవుతాయి నెలకు. అదే అన్న, వాడు 24 గంటలు చదువుకున్నోనికే బైక్ పై మార్కులు తెచ్చుకున్నోనికే జాబ్ వస్తుంది. అట్లా కాదన్నా అన్న, ఇప్పుడు ఇది రద్దు కావడం వల్ల ఏమైందంటే మళ్ళీ పిల్లలు నెలకు 10,000 రూపాయలు పెట్టి మళ్ళీ 6 నెలలు చదివారు. వినండి, నువ్వు అనేది నాకు అర్థమైందన్న. మళ్ళీ కోచింగ్కి వెళ్తురు, మళ్ళీ నెలకు 5,000. కోచింగ్ అనేది పక్కన పెడితే హాస్టల్లో ఫీజులు, తినడానికి, ఫుడ్ కు, మెటీరియల్ కొనుక్కోవడానికి, మెయింటెనెన్స్ కి అయితే నెలకు 10,000 అవుతుంది అన్న. మళ్ళీ చెప్పింది అక్కడ మళ్ళీ ఒక 7-8 నెలల తర్వాత మళ్ళీ ఎగ్జామ్ జరిగింది. ఈ 7-8 నెలల్లో మంచికి 10,000 కడిగేసుకున్న ఒక్కొక్క నిరుద్యోగికి ప్రిపేర్ అయినోడికి 70-80 వేలు అయితే కావా? అయితే కావా మీరు చెప్పండి అన్న. అయితే అన్న అయిన తర్వాత పోనీ ఈసారి అన్న ఎగ్జామ్ మంచిగా జరుగుతుందేమో. ఇంటికాడ కూడా ఒక్కొక్కడు ఇప్పుడు 25 ఏళ్ళ నోడికి 26 అవుతుంది, 26 నోడికి 27, 30 నోడికి 31, ఇట్లా సంవత్సరం పెరిగేట్టు డబ్బులు అయిపోయాయి. తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెడితే థంబ్ ఇంప్రెషన్ లేదు, ఫోటో లేదు. ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కోర్టుకు వెళ్తే కోర్టు ఏమన్నది, ఎందుకు అయ్యా చేయలేదు, ₹1,00,00,000 లేక చేయలేదన్నారు. ₹1,00,00,000 లేక ఎందుకు చేయరన్న, ఫీజులో వసూలు చేసిరు. 222 కోట్ల రూపాయలు నిరుద్యోగుల నుంచి వసూలు చేసినప్పుడు ₹1,00,00,000 లేక మేము అది పెట్టలేమని చెప్తే కోర్టు ఏమన్నది, అట్లయితే తప్పు, ఇలా వేరే వాళ్ళ ఫోటోలు పెట్టి మిస్గైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది, వేరే వాళ్ళ థంబ్ ఇంప్రెషన్ పెట్టి మిస్గైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ రద్దు చేసింది. మళ్ళీ రద్దు చేస్తే మళ్ళీ ఒక సంవత్సరం చదివితే మళ్ళీ ఖర్చులు అయితే కావని మీరు అర్థం చేసుకోండి. దయచేసి నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే తప్పు అని చెప్పండి. కానీ నేను అన్నదంతా లైవ్, మీరు లాస్ట్ 1 year పేపర్ చూస్తే మీకు తెలుస్తుంది. ఆ జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయలేదు, సభ్యులను అరెస్ట్ చేయలేదు, సస్పెండ్ చేయలేదు. చెయ్యకపోగా ప్రవళిక అనేట ఆమె ఒక పేద బిడ్డ, నేను వెళ్ళిన వాళ్ళ దగ్గర నర్సంపేట దగ్గర వెళ్తే పేదరికం, పత్తి పండించారు, అంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఇంట్లోనే పత్తి, వాళ్ళు అందులోనే పడుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ 2-3 లక్షలు పెట్టి చదివిపించారు. మళ్ళీ 2 సార్లు రద్దు అయ్యేసరికి మూడోసారి మళ్ళా అంటే మళ్ళీ గ్రూప్ 2 కూడా 2 సార్లు వాయిదా పడ్డది. అదేమో 2 సార్లు రద్దు అయింది గ్రూప్ 1, గ్రూప్ 2 ఏమో 2 సార్లు వాయిదా పడ్డది. అమ్మాయి ఏమైంది, సెన్సిటివ్ ఉంటారు కదా, అందరూ బలంగా ఉండరు కదా. ఆమె మనస్తాపంతో ఆయనతో రాత్రి 7 గంటలకు 8 గంటలకు చిక్కడపల్లి ఆర్టీసీ దగ్గర హాస్టల్లో సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఆమె బాధకు ఆమె, అమ్మ నేను నష్టజాతకురాలనమ్మా, నేను ఏం చేయలేకపోతున్నా, నన్ను మంచిగా చూసుకున్నారు కానీ నేను చచ్చిపోతున్నా కానీ చెప్పేసి ఆమె చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి, సరే అని కొంచెం సింపతి అయినా చూపెట్టి మేము మళ్ళీ ఒకసారి ఇట్లా చెయ్యము, మంచిగా కండక్ట్ చేస్తాం, దాన్ని క్షమించండి అని చెప్పకుండా ఒక 500-600 మంది విద్యార్థులను లాఠీ చార్జ్ చెప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టించి ఆయన డీసీపీ వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ పెట్టి ఆమెకు లవ్ అఫైర్ ఉంది, ఆ తర్వాత లవ్ చేసి చచ్చిపోయింది, ఆమె ఎగ్జామ్సే రాలేదు ఆయన చెప్పాడు. అంతటితో నాకు కేటీఆర్ కూడా లవ్ అఫైర్ అట, ఆమె ఎగ్జామ్సే రాలేదు అన్నాడు. తర్వాత మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మర్రి ప్రవళికని ఎగ్జామ్ రాసి అన్ని మీరు అంతా చూడలేదు అన్న లైవ్ లో. అది నేను ఏమన్నా క్రియేట్ చేస్తుందా? చేయలేదన్నా. ఇప్పుడు నేను ఎందుకు అంటే వినండి అన్న, వీళ్ళు సవ్యంగా కండక్ట్ చేసి వచ్చేటోళ్ళకి వస్తుంది, రానోడికి రాదు. సవ్యంగా కండక్ట్ చేస్తే మాకు ఇంత కోపం ఉండకపోయేది. అట్లనే జీవో 46 అని తీసుకొచ్చిండు. దానివల్ల ఇక్కడ సైబరాబాదు, హైదరాబాద్, రాచకొండ దగ్గర ఉన్న వాళ్ళే ఇప్పుడు ఆంధ్ర, రాయలసీమ, గుజరాత్, బీహార్ వాళ్ళు కూడా ఇక్కడ 7వ తరగతి వరకు చదివితే వాళ్ళు లోకలు, మనం అక్కడ వాళ్ళం సిద్దిపేట వాళ్ళం కానీ మిగతా అన్ని వాళ్ళు నాన్ లోకల్ అవుతున్నాం. మనం తెలంగాణలో పుట్టినోడు నాన్ లోకలు, బీహార్లో, రాజస్థాన్లో, ఆంధ్రలో పుట్టి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి 7 సంవత్సరాలు 7వ తరగతి వరకు బోనాఫైడ్ తెచ్చుకుంటే ఆయన లోకల్ అన్నప్పుడు కడుపు వండదా? ఇట్లాంటి కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తే మనం తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ మెరిట్ స్టూడెంట్కి రావన్నా, లేకపోతే నువ్వు ఇట్లా చేస్తావు. ఎప్పుడు లేని తీసుకొచ్చిండు అన్న, ఎప్పుడు లేని తీసుకొచ్చిర్రు. మీరు కావాలంటే జీవో 46 గతంలో ఎట్లా అసలు ఉండేనా లేదా, గతంలో ఎట్లా ఉండే టీఎస్ఎస్పి తెలంగాణ అంటే స్టేట్ స్పెషల్ పోలీస్ రిక్రూట్మెంట్ అనేది ఎట్లా రిక్రూట్ జరిగింది, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది, మీరు వేరే రాష్ట్రాలలో ఇట్లా తెలుసుకోండి. తర్వాత టీచర్ జాబులు కేసీఆర్ గారే 13,000కు పైగా నేను మెగా డిఎస్ చేస్తా అని చెప్పి మళ్ళీ లాస్ట్కి వస్తే 5,000 వేసింది. నువ్వు చెప్పినావు అసెంబ్లీలో 13,000 అని, మళ్ళీ 5,000 వేస్తే ఎవడు ముక్కులో పెడతావు? మళ్ళీ అందులో ఉర్దూ మీడియము ఇంకా వేరే మీడియం అది ఇది ఉన్న అది ఒక 1,500 అంటే 13,000 పైగా అని చెప్పి 3,000 వేసింది. అంటే ఇట్లా మమ్మల్ని ఎప్పుడు అడిగినా త్వరలో ఇబ్బందులు పెట్టిరన్న. అందుకు నిరుద్యోగుల కోపము. ఇది సవ్యంగా చేసి ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఇంత బాధ ఉండకపోయేది అంటున్నా నేను. తప్పు చేసినోడి మీద మళ్ళీ ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏం తప్పు చేయాలన్నా నువ్వు అన్ని మరి చర్యలు తీసుకున్నా కొంచెం కోపం తగ్గుతుండే కదా నిరుద్యోగులకు. హలో అన్న
చెప్పన్నా. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ వివి శ్రీనివాసరావు మీద ఎటువంటి చర్య తీసుకోలే, టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి మీద ఏ చర్యలు తీసుకోలే. అప్పుడు ఇక ఏమనిపిస్తుంది నిరుద్యోగులకు, వీళ్ళంతా ఒకటే అనుకోరా? ఇదన్నా ఇక నేను చెప్తున్నా, నేను మళ్ళీ మాట్లాడతా మరిగా అన్నా. అదే నీకు ఎక్కువసేపు అవుతుంది, నీకు విషయం చెప్తున్నా. నిరుద్యోగులు అందరికి జాబులు ఇవ్వమనిలే, ఉన్న జాబులే సవ్యంగా నింపమనం అంతే. అన్న ఇంకోటి, ఈ రోజు నాకు ఒకటి పీడిఎఫ్ వచ్చింది, ఒకటి వార్త వచ్చింది అన్న. ఇక మళ్ళీ మాట్లాడదాం అన్న, 35 minutes అవుతుంది అన్న, మళ్ళీ మాట్లాడదాం. ఒకటే అన్న, ఒకటి లాస్ట్ చెప్పు. గృహలక్ష్మి మన సార్ ఏం చెప్పిండు ఎలక్షన్ మేనిఫెస్టోలో? ఏ సారు? మన రేవంత్ సార్ ఎంత చెప్పిండు అన్న మనకు ఎలక్షన్ హామీలో? మీరు చెప్పండి అన్న, నేను మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్. మీరు ఎంత అన్న? 5 లక్షలా? మీకు తెలియదా అన్న? ఒక్కొక్కసారి గుర్తుండదు, చెప్పండి అన్న, తప్పేముంది. ఇప్పుడు మళ్ళీ 3కి వచ్చింది కదా అన్న, ఇవాళ 3కి వచ్చింది, 3 lakhs వచ్చింది. నేను అది చూడలేదని, నేను చూస్తా. ఒకవేళ అది ఉంటే మనం మాట్లాడదాం డెఫినెట్ గా. ఇప్పుడు నేను వాళ్ళని ఏం వెనకేసుకురాను అన్న, రేపు భవిష్యత్తులో మీరు చూస్తారు, మనం కొట్లాడతాం, సరేనా? లేదన్నా, నువ్వు ఎలక్షన్ గెలిచేదాకా 5 లక్షలు అంటావు, ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఏమొచ్చింది జియో నెంబర్ అది అన్న. కనుక 3 లక్షలు వచ్చింది కనుక అన్న, మనము ఒకవేళ అట్లా అంటే నేను చూడలేదు, కొట్లాడదాం అన్న. ఇక 35 minutes అవుతుంది, కొట్లాడదాం. సరే, వచ్చి ఒక 4 గంటలు అవుతుంది ఆ వార్త. నేను చూడలేదు, నేను చూస్తా. ఒకవేళ అది ఉంటే మనం అన్నిటి మీద మాట్లాడదాం అన్న, సరేనా? ఓకే అన్న. మీరు మాత్రం మీ పిఎంఆర్ న్యూస్ లా మీరు మళ్ళీ అపోజిట్ మాట్లాడి మాకు వీడియో రావాలన్న మీది. రైట్ అన్న, రైట్ చేద్దాం. ఓకే అన్న, మైపల్ రెడ్డి అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, ఇంతసేపు మాట్లాడండి.